ఉన్నారు, ఒక్కరు కూడా నమ్మటం అయింది. మళ్ళీ ఆయనతోనే ఉన్నారండి. మళ్ళీ ఆయనతోనే అనేక మంది యాజకులు ఉన్నారు, అనేక మంది ఉపదేశకులు ఉన్నారు, అనేక మంది పరిశీలనలు ఉన్నారు, అనేక మంది వీధులు కూడా ఉన్నారు ఆయనతో కూడా. ఇదేనా? హల్లెలూయా. ఆయన ఒక్కరు కూడా నేత్రాలు ఉన్నాయి కానీ ఒక్కరు కూడా నమ్మబుద్ధిగా లేదు. కళ్ళు లేనివాడు ఎలాగ ఆయన దేవుడు సూచిస్తున్నాడు. అయ్యా, నువ్వు ఏర్పరచుకున్న నీ సేవకుడయ్యా ఆయన, అయ్యా నువ్వు ప్రేమించిన నీ కుమారుడయ్యా ఆయన. హల్లెలూయా. దేవా, నేను ఆయన నా ఆత్మను ఆయన మీద నేను ఉంచుతున్నానయ్యా. ఓ నజరేయుడైన యేసు ఆగు అన్నాడంట. హల్లెలూయా. అదే సమయమునకు ఆయన నిలిచాడు. ఆ సమయానికి ఆయన ఏం చేశాడు? ఆ జనంలో పోతూ ఉండేటప్పుడు నిలిచాడు. అంటే ఈయనకి జనులు అడ్డంగా ఉన్నారు. యేసు ప్రభుకి గుడ్డు బత్తయికి జనులు అడ్డంగా ఉన్నారు. అందుకని యేసుక్రీస్తు ఈయనకి కనిపించడం లేదు, ఈయనకట్ట కళ్ళు లేవు ఆమె. కానీ యేసు ప్రభు ఈయన శైలి చూడాలి. ఆయన జనంలో కూడా వెళ్తా ఉండేటప్పుడు ఈయన ఎప్పుడైతే స్వరం ఎత్తి అక్కడ పిలిచాడో ఆయన అక్కడ ఆ సమయానికి ఆయన నిలిచాడు. ఆమె ఆయన ఆగిపోయాడు ఆ మాటతో కూడా. అనేక మంది పిలుస్తున్నా కానీ ఎక్కడ ఆగల ఆయన. కానీ ఒక కళ్ళు లేనివాడు ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేసి పిలిచాడు ఆయన్ని, ఆగిపోయాడట యేసుక్రీస్తు. ఈరోజు సంగమా, నువ్వు కూడా ప్రార్థన చేస్తే నీ దేవుడు అంటే దిగి రావాలంటే నీ యొక్క సన్నిధిలో. హల్లెలూయా. ఆమె కళ్ళు ఉండే ఈరోజు నీకు నేత్రాలు తెరిపించాడు ఆయన. అప్పుడు మనం కూడా లోకంలో ఉన్నప్పుడు కళ్ళు లేకుండా ఉన్నాం, నిజమేనా? ఆమె ఈ రోజు నువ్వు కళ్ళుతో ఉన్నా కానీ వాక్యాన్ని అంగీకరించుకోకుండా, వాక్యాన్ని వినుకోకుండా, వాక్యాన్ని ప్రకారంగా చేయకుండా ఉన్నావు అంటే గుడ్డువాడు అని వాక్యం అంటున్నది. అది ఏంటంటది? నవోదికయ సంఘం అంటది. ఆమె నవోదిక సంఘం అంటే గుడ్డి సంఘము. గుడ్డి సంఘం ఎప్పుడు దేవుణ్ణి చూడదు, దేవుణ్ణి నమ్మదు. హల్లెలూయా. కానీ ఆ గుడ్డి సంఘములో ఈ గుడ్డి బత్త ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడైతే ఆయన్ని నేత్రాలు తెరిపించాడో ఈ రోజుతో కూడా దేవుడు వదిలిపెట్టలేదంట ఆయన. హల్లెలూయా. అదే సమయంలో ఆయన నిలిచాడు. ఆయన ఆగిపోయాడు, ఆగి వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగాడంటే వెనక్కి తిరిగి ఆయన భౌతికముగా అతడే కేకలు. అలాగే యేసుక్రీస్తు కూడా ఆ రోజు వస్తా ఉంటే అనేక మంది హల్లెలూయాలు కొడుతూ, ఆమేన్లు కొడుతూ, జేజేలు కొడుతూ ఉన్నప్పుడు అవన్నీ యేసుక్రీస్తుకి భౌతికమైన కేకలు అంటాయి. అవి ఒక్కటి కూడా ఆయనకి వినిపించడం లేదంటండి. నువ్వు కూడా భౌతికంగా ఉండి నువ్వు ఎంత ఆమేన్లు కొట్టినా ఆయనకి వినిపించదు. అదే ఆత్మతో ఉండి కొట్టు చూడు ఆమేన్లు. పాలాడంట వదిలిపెట్టి నిన్న ఆయన. హల్లెలూయా. అందుకే నీ సంఘములో ఒక గంట సమయం, ఒక గంట అంటే దేవుడు మనకి ఇచ్చిన అర్ధ గంట వాక్యం. హల్లెలూయా. కానీ నీ సంఘంలో అర్ధ గంట, 1.5 గంట, 2 గంటల సమయం కూడా. ఎందుకంటే నువ్వు పిలిచే పిలుపుకైనా ఆగిపోతున్నాడు నీ వద్ద. హల్లెలూయా. నువ్వు కొట్టే ఆమేన్లలో, నువ్వు కొట్టే హల్లెలూయాలలో ఆ కేక విని ఆయన కూడా నీ కాడి నిలిచిపోయి నీ వద్దకు వస్తున్నాడని ప్రవక్తుంటున్నాడు అక్కడ. అదే నువ్వు కానీ ఆమెను కొట్టకపోతే ఆయన ఆగడు, వెళ్ళిపోతాడంట ఆయన. అనేక మంది ప్రజలు ఆయన్ని అంగీకరిస్తా ఉన్నారు ఈ కాలంలో, నిజమేనా? అనేక మంది జనులు ఆయన్ని అంగీకరిస్తా ఉన్నారు, అనేక మంది జనులు ఆయన వద్దకు వస్తా ఉన్నారు. ఆ జనులలో నువ్వు కేకేస్తున్నావు కాబట్టి నీ వద్ద నిలిచిపోతున్నాడని వాక్యం అంటున్నాడు అక్కడ. అలాగే ఈ గుడ్డుబత్త ఎప్పుడైతే కేక వేశాడో ఈ భౌతికమైన కేకలంతా ఆయనకి వినబడలేదు. కానీ ఈ గుడ్డితనంలో ఉంటున్న ఆత్మ ఎప్పుడైతే ఆయన చెవున పడిందో వెనక తిరిగి చూశాడంట ఆయన. హల్లెలూయా. అతడు కేకలు పేద నీ విశ్వాసం ఆపుతాది. హల్లెలూయా. నువ్వు విశ్వాసం లేకోకుండా నువ్వు పెద్ద పెద్దగా కేకలు వేసినా ఆయన ఆగడు. ఇప్పుడు ఈయన కూడా విశ్వాసం లేకోకుండా, గుడ్డు బత్తయ్య విశ్వాసం లేకోకుండా ఈయన కూడా పెద్ద పెద్ద కేకలు వేసినా గాని ఆయన నిలిచేవాడు కాదంట ఆయన. కానీ ఆయన నమ్మాడు ఆయన్ని. ప్రభా, దేవా, ఆయన నీ సేవకుడయ్యా, నా ఆత్మని నేను ఆయన ఎందుకు ఉంచుతున్నానయ్యా అని అరిశాడంట. అప్పుడు ఆగాడంట ఆయన. అది వినబడిందంట ఆయన. హల్లెలూయా. ఆయన ఆ విధంగా నమ్ముకోకుండా ఎన్ని కేకలు వేసినా అక్కడ వ్యర్థమే. అర్థమవుతున్నగా?
అంటే ఈ రాత్రి సమయంలో కూడా నువ్వు విశ్వాసం లేకోకుండా దేవుడి మీద నమ్మకం లేకోకుండా ఈ రోజు ప్రార్థన ఉంది పోదాము అన్నట్టుగా వచ్చి ఆయన చెప్తున్నాడు ఆమెను కొడదాం, ఆయన చెప్తున్నాడు ఆమెను కొడదాం అంటే భౌతికంగానే ఉన్నావంటే వ్యర్థమే అంటున్నాడు ఆయన. హల్లెలూయా. వాక్యము నీ హృదయములోకి పోవాలి, దాని మీద నీకు నమ్మకం ఉండాలి, ఆ మాట మీద విశ్వాసం పెట్టి నువ్వు కానీ ఆమెను కొడితే అప్పుడు నీతో ఆగుతాడంట ఆయన. నువ్వు అనుకున్నదల్లా ప్రతిదీ నీకు చేస్తాడంట. ఇట్లాగే గుడ్డుబక్కయ్య కూడా విశ్వాసముతో ఆయన పిలిచాడు. అనేక మంది శబ్దములలో ఈ శబ్దం ఆయనకి వినబడింది. ఒకవేళ ఈయన కూడా విశ్వాసం లేకోకుండా ఆ ఓలలాగే భౌతికంగాని కేకలు కానీ వేసుకుంటే గుడ్డుబక్కయ్య ఈ రోజు హల్లెలూయా ఆయన గురించి ఈరోజు మనం చెప్పుకునే వాళ్ళం కాదు. ఆమె జేనా ఆయన పేరు ఇక్కడ రాదు, ఎందుకంటే సాక్షిగా నిలిచాడు దేవుడికి ఆయన. ఈరోజు అలాగే నువ్వు కూడా ఆయన పేరు పెట్టున్నావు, నువ్వు కూడా గ్రంథములో దేవుడి పేరు పెట్టుకున్నావు. ఈ రోజు మనం గుడ్డుబక్కయ్య గురించి సన్నిధులు ఎలాగైతే ఆయన ఉన్నట్టుగా ఇక్కడ సాక్ష్యం చెప్పుకుంటున్నామో, రేపు నిన్ను చూసి అనుజనులందరూ కూడా వాళ్ళు గురించి సాక్ష్యం చెప్పేట్టుగా నువ్వు జీవించాలని ప్రభుత్వం. ఆమె నువ్వు చెప్పుకునేది కాదంటే సాక్ష్యం. అన్ని జనులు నిన్ను చూసి ఆయన ఏమన్నాడు, అన్ని జనులందరూ నేను ఏం చేస్తున్నాడు ఆయన, వాళ్ళందరూ ఎందు నిన్ను మహిమపరుస్తాను అన్న. అంటే వాళ్ళందరూ చేత వాళ్ళందరూ నిన్ను మెచ్చుకోవాలా చేస్తానన్నాడు ఆయన. అన్ని జనులు నిన్ను చూసి మెచ్చుకోవాలంట. కానీ ఈరోజు అన్ని జనులు